ఇర్మియా 17:9లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవారెవరు అని చదువుతాం. మనుషులెవరు కూడా తమ హృదయంలో ఉన్న సంగతులను తామే గ్రహించలేరు. కానీ దేవుని వాక్యము మన హృదయంలో ఏముందో తెలియచేస్తుంది. అందుకే దేవుని వాక్యము ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుతున్నదని హెబ్రీ 4:12లో రాయబడింది. ఇట్లా దేవుని వాక్యం మన హృదయంలోని సంగతులను గ్రహించగలిగేలా చేస్తుంది. అందుకే వాక్యము అద్దం వంటిదిగా వర్ణించబడింది. ముందు మన హృదయంలో ఉన్న వ్యాధి ఏంటో గ్రహించగలిగితే అప్పుడు తగిన చికిత్స చేసుకోవచ్చు. వ్యాధి తెలియనప్పుడు చికిత్స అంతకంటే తెలియదు కదా. దేవుడే తన వాక్కు ద్వారా హృదయాన్ని పరిశోధిస్తూ అంతరింద్రియములను పరీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి. అందరి హృదయాలు ఎప్పుడూ పరిశోధించబడుతూనే ఉంటాయి. అందుకే ఆయన వాక్కు ద్వారానే మనము మన హృదయంలో ఏముందో అర్థం చేసుకోగలుగుతాం.